వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. ఈ రోజు మనం అందరినీ ఆలోచనలో పడేస్తున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. దేవుడు మంచివాడా లేక చెడ్డవాడా? దీనికి సమాధానం కింద కామెంట్లు రాయండి. అంతేకాకుండా మీరు దాన్ని జస్టిఫై చేస్తూ ఒక చిన్న నోట్ రాయండి. చూద్దాం ఎవరు ఎలా రాస్తారో. నేను ఈ ప్రశ్నకి సమాధానం చేసే సాహసం చేయను, కానీ ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మనకు కొన్ని సంఘటనలు దేవుడు మనల్ని ఎందుకు ఇబ్బందులకు కూర్చేస్తున్నాడు అనే అనుమానాలను కలిగిస్తాయి. కానీ ఆలోచన చేయండి, దేవుడు నిజంగా చెడుగా ఉంటాడా లేదా ఇది మన అర్థనకు మించినదా? ఈ ప్రశ్నకు సమాధానం మన పురాణాల నుంచి, అంటే మహాభారతం నుంచి చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. దేవుడు నిత్య సమతుల శక్తి. మనం మన దృష్టి ప్రకారం ఆయన మంచి లేదా చెడుగా భావిస్తాం. మహాభారతంలోని విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. గంగాపుత్రుడు భీష్ముడు, గురు ద్రోణుడు అన్యాయానికి మద్దతుగా నిలిచారు, అంటే వాళ్ళు కౌరవుల పక్షంలో చేరారు. కృష్ణుడు ధర్మం నిలబెట్టడానికి అర్జునుడికి సంఘర్షించమని ప్రేరణ ఇచ్చాడు. భీష్ముడిని ఓడించమని, ద్రోణుణ్ణి మరణానికి అబద్ధాన్ని ఉపయోగించమని సూచించాడు. ఇది వినడానికి మనకు చెడుగా అనిపిస్తుంది, కానీ ధర్మాన్ని స్థాపించడానికి ఇది అవసరమని కృష్ణుడు చూశారు. దేవుడు ఎప్పుడు ధర్మం కోసం పనిచేస్తాడు. మనం చూసాం ఎన్నో పురాణాలు, ఎన్నో గ్రంథాలు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ధర్మపక్షపాతి అని. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు మీ జీవితంలో అయినంత వరకు ధర్మాన్ని పట్టుకొని వేలాడండి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ధర్మాన్ని మటుకు వీడకండి. అయినంత వరకు ధర్మాన్ని పాటించండి. ఇది కలియుగం. ఈ కలియుగంలో అధర్మానికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అధర్మాన్ని అంతా నమ్ముతారు. అధర్మాన్ని అందరూ కీర్తిస్తారు. కానీ ధర్మాత్ములు ఈ లోకం వదిలి వేరే లోకానికి వెళ్ళినప్పుడు మీ కీర్తి ఎలా ఉంటుందంటే ఆ సముద్రంలా ఉంటుంది. ఇకపోతే సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడి గురించి చూద్దాం. కర్ణుడి తన రథం ఇరుక్కుపోయినప్పుడు కృష్ణుడు అర్జునుడికి దాడి చేయమని చెప్తాడు. ఇది మనకు యుద్ధ నిబంధనలకు విరుద్ధం అనిపిస్తుంది, కానీ కర్ణుడు అన్యాయానికి సహకరించాడు కాబట్టి అతని ఓటమి ధర్మం కోసం అవసరమైంది. ఇక్కడ దేవుడు న్యాయాన్ని నిలబెట్టడం కోసం చెడు నిర్ణయాల్ని అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. అంతేకాకుండా ఆ కర్ణుడు కౌరవుల పక్షాన చేరుతాడని ముందే గమనించి ఆ పరమేశ్వరుడు కర్ణుడి శక్తులని ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చేశాడు. ఆ పరశురాముడి శాపం, తన కవచ కుండలాల్ని కోల్పోవడం, ఆ భూమాత శాపం, ఇదంతా ఒక స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే అధర్మం వైపు వెళ్ళాలని అనుకుంటామో అప్పుడు మన శక్తుల్ని దేవుడు ఒక్కొక్కటిగా తీసుకునే ఉంటాడు. అది ఏదో రూపంలో ఉండవచ్చు. ఒకసారి మీ జీవితంలో కూడా గమనించండి. మీరు ధర్మార్గంలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించేవారు, మీ శక్తి ఎలా ఉండేదో అని. ధర్మం పాటించడం చాలా కష్టం. ధర్మం తెలుసుకోవడమే చాలా కష్టం. ధర్మం అనేది దేశమునందు, కాలమునందు ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మన మహాభారతాన్ని, రామాయణాన్ని బాగా చదువుకోవాలి. అంతేకాకుండా మన పురాణాలని బాగా అధ్యయనం చేయాలి. అప్పుడే మనకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుస్తుంది. ఎప్పుడైతే ఏది అధర్మమో ఏది ధర్మమో మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ధర్మం వైపు వెళ్ళగలిగేలా మన మనసు చెబుతుంది. ఎప్పుడైతే మనం మన పురాణాలని చదవడం మొదలు పెడతామో అప్పుడు మన జీవితం పురోగతి వైపు వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సంఘటనలు మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వాటిని ఎలా ఎదుర్కోవాలి, మనం ధర్మంగా ఎలా బతకాలి అనే దాన్ని సూచిస్తాయి. ఒకవేళ మీరు ధర్మ మార్గంలో ఉన్నా కూడా ఆ ధర్మాన్ని ఎప్పుడు విడవకుండా ఉండడానికి, పూనికతో ఉండడానికి అవి మనకు ఎంతో సహకరిస్తాయి. అంటే ఒక మోటివేషన్ లాగా. దేవుడు మంచివాడా చెడ్డవాడా అనేది మన దృష్టికోణం వైపు ఆధారపడి ఉంటుంది. మనమంతా దేవుడి పనులను తక్షణ ఫలితాలతో అర్థం చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో ప్రతి పని, ప్రతి చర్య న్యాయానికి సమతుల్యాన్ని స్థాపించడమే లక్ష్యం. మనకు చెడ్డగా అనిపించినా అది చివరికి మంచి ఫలితాన్ని తీసుకువస్తుంది. కాబట్టి మంచి లేదా చెడు అనే నిర్ణయం, మంచి లేదా చెడు మన దృష్టికి పరిమితి. ఇప్పుడు చూడండి, కొంతమంది రైతులు ఉంటారు. ఒక రైతేమో పంటని పండించి దాన్ని ఆరబెడుతూ ఉంటాడు. ఇంకో రైతేమో
వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఏ రైతు అయితే పంటను ఆరబెడుతున్నాడో ఆ రైతుకి చాలా ఇబ్బంది. ఒకవేళ వర్షం పడలేదనుకోండి, ఏ రైతు అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నాడో ఆ రైతుకి చాలా ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మంచివాడా చెడ్డవాడా? అయినా మన జీవితం అనేది ఒక బూటకం, ఒక నాటకం, ఒక డ్రామా. మనం మన క్యారెక్టర్స్ని తీసుకొని పెద్దగా ఊహించుకుంటాం. మన శరీరం వేరు, మన ఆత్మ వేరు, మనం వేరు అనేదాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితం నిజమైన జ్ఞానం వైపు వెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే మీ జీవితంలో ఈ అనుబంధాల నుంచి తొలగించుకుంటారో, ఈ అనుబంధాల నుంచి దూరంగా వెళ్ళి చూడగలుగుతారో, అంటే ఒక డేగా మేఘాల పైనుంచి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుందో అలా మీ అనుబంధాలని కూడా మీరు అలా చూడగలిగితే మీ జీవితం ఎంతో సుఖమయం. లేదంటే ఇంకా నాకు తెలియదు. సరే, మనం ఇంకో వీడియోలో మరికొన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి కలుసుకుందాం. ధన్యవాదాలు. మీరు ఈ వీడియోపై అభిప్రాయం తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.